నమస్కారం. ఐఎమ్ కమింగ్ టు జన్ హాస్పిటల్స్ కోట్పల్లి కేపీహెచ్బి కాలనీలో ఉంది ఇది. ఈ హాస్పిటల్లో డాక్టర్స్ చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు. రకరకాల మనుషులు మనం ఉంటాం కదా, నేను కూడా మనిషినే కదా. ఇక్కడ ఉన్న స్పెషలిస్టులు దేనికి స్పెషలిస్టులు, దేని గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, వాళ్ళ గురించి వింటున్నాము. మీరు కూడా వినండి. యూ ప్లీజ్ ఫాలో మీ. ఐఎమ్ టాకింగ్ టు దెమ్, యూ లిసన్. యా ప్లీజ్ మిస్టర్ కెమెరామెన్. నమస్కారం సార్. నమస్తే అండి. అయితే ఇప్పుడు వైట్ రైస్ తింటే కూడా షుగర్ వస్తుంది అంటున్నాం సార్. అంటే వైట్ రైస్ కాకుండా బ్లాక్ రైస్ ఏమైనా ఉంటుందా సార్? వైట్ రైస్ అయినా ఒకవేళ దేవుడు మనకి బ్లాక్ రైస్ సృష్టించినా కూడా అది చపాతీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇదంతా మనం చేసుకునే తప్పిదం అన్నమాట. వైట్ రైస్ తింటే పాయిజన్, చనిపోతారు, ఉప్పు బదులు పింక్ సాల్ట్ వాడండి, ఇవంతా రకరకాల థియరీస్ అనమాట. థియరీస్ అంటే ఒకరోజు ఒక్కొక్క చెప్తూ ఉంటారు. కానీ ఇతిమిద్దంగా చెప్పాలంటే, అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే, ఇది తింటేనే మనం బతుకుతాము, ఇది తింటే పాయిజన్ అంటూ ఏమీ లేదు. ప్రకృతి అనేది మనకి రకరకాలుగా చాలా వరప్రదాయంగా చాలా ఇచ్చిందనమాట. అంటే రైస్ బంద్ చేసి ఇట్లా ఆకులు తినమంటారు. ఆకులు కూడా తినొచ్చు. ఈ మధ్య ఎవరు ఒక ఆయన చెప్పారు, ఒక సినిమా డైరెక్టర్, ఏంటంటే గడ్డి తిని బతుకుతున్నా అంటే, నేను గడ్డి తిని బతుకుతున్నాను అన్నారు అనమాట. సో వాళ్ళ చాయిస్ అనమాట. అది వైట్ రైస్ అసలు తినొద్దు అంటే ఇట్లా చెట్లు ఆకులు తినమంటారు. కాబట్టి మనం సిరీస్ చెప్పుకోవాలంటే ఏదైనా సరే మనము ఆప్టిమంగా, అంటే మన శరీరానికి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సూట్ అయింది, మీకు సూట్ కాకపోవచ్చు. నేను ఉదయం లేసో అదే, అందువల్ల మనకి తెలిసింది అందరికీ అదే ఆపాదించాలి, మనం చూడకూడదు. దీన్ని జరిగే మిస్టేక్ ఏంటంటే, వైట్ రైస్ ఆయనకి పడలేదు కాబట్టి అందరూ తినొద్దు అని చెప్పడం అనేది అది అంత సహేతుకమైంది కాదన్నమాట. అలాగే ఉప్పు కూడా, ఉప్పు గురించి మామూలు ఉప్పు మానేసి రాక్ సాల్ట్ తినండి, పింక్ సాల్ట్ తినండి చెప్తుంటారు. ఇవంతా ఈ థియరీస్ అనమాట. సో ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత రకరకాల మన దృక్పథాలు వచ్చాయి కాబట్టి ఈజీగా వింటున్నాము. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అనమాట. అంతేగాని వైట్ రైస్ తింటే చనిపోతారు, దాని బదులు ఏం తినాలి, మీరు చెప్పినట్లు ఇంకా ఆకులు అన్నం తినాలి, లేకపోతే చపాతీ తినాలి. నేను చదివినంత నార్త్ ఇండియాలో అనమాట. నార్త్ ఇండియాలో పేషెంట్స్ మనకి ఎంతమందికి షుగర్ ఉంటుందో అక్కడ కూడా చాలా మందికి షుగర్ ఉంటుంది. కానీ మీకు తెలుసు నార్త్ ఇండియాలో ఏం తింటారు అనేది. వాళ్ళు ఏం తింటారు, చపాతీ తింటారు, రోటీ తింటారు. వాళ్ళకి షుగర్ వస్తే ఏం చేస్తారంటే, వాళ్ళు చపాతీ మానేసి అన్నం తింటారు అనమాట. రివర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి రోటీ అలవాటు అయిపోయి అన్నం తినబట్టి తినలేరు, చాలా తక్కువ తింటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోటీ తీసుకుంటే ఎన్ని తీసుకుంటారు ఒకసారి కూర్చుంటే? పొద్దున రెండు మూడు రొట్టెలు తింటారు, 2-3 తింటారు అంతే. అదే మీరు పంజాబ్కో హర్యానాకు వెళ్ళి చూడండి, వాళ్ళు 11-12 రోటీలు పెట్టుకొని తింటారు అనమాట. అవునా సార్? తగ్గరోళ్ళు మినిమం 8 రోటీలు ఉంటారు. ఉదయం 8 రోటీలు, మధ్యాహ్నం ఒక 7-8 రోటీలు, రాత్రి అదే తింటారు. అయితే మనం రైస్ తింటున్నారు అంటే ప్రతి అందరికీ షుగర్ వస్తున్నట్టే లెక్క, ఇండైరెక్ట్గా. సింపుల్ చెప్పాలంటే ఏం లేదండి, రోటీలు ఏముంటుందో మన రైస్ కూడా అదే ఉంటుంది. అంటే పిండి పదార్థం అనమాట అది. సో చపాతీలు ఎక్కువ తిన్నా, అన్నం ఎక్కువ తిన్నా, ఫైనల్గా అది మన బాడీలో గ్లూకోజ్ మారుతుంది, అది ఏం తిన్నా కూడా. కాబట్టి ఈ తెల్ల అన్నం తినడం అనేది, పాయిజన్ అనడం అనేది అది అంత కరెక్ట్ కాదు. అయితే సార్ నేను చాలాగా సార్ చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో ఏమన్నారంటే, ఈ రైసులు గీసులు తింటే, వైట్ రైసులు తింటే షుగర్లు వస్తున్నాయి రవి అంటే, మరి ఏం చేద్దామంటే రాగులు సజ్జలు అవన్నీ ఉంటాయి కదా సార్, అవన్నీ తింటే మంచిది, ఆరోగ్యంగా ఉంటాం అంటే మొత్తం మా ఊర్లో మా ఇంట్లో అంతా బ్యాగులను నింపేసాం, నింపేసాం. ఇక అవే తిందామని చెప్పేసి. వైట్ రైస్, నో ఈటింగ్ వైట్ రైస్, ఐఎమ్ ఓన్లీ ఈటింగ్ దిస్ థింగ్. దట్ ఈస్ కరెక్ట్ సార్? ఐఎమ్ గోయింగ్ ఆన్ రైట్ ట్రాక్. అంటే మీ కాళ్ళకి దండం పెట్టాలి అది రోజు తిన్నారు అంటే. ఎందుకంటే అది తిన్న తర్వాత ఒక 10-15 రోజులు మనకి విరక్తి వచ్చేస్తుంది, అసలు ఎందుకు బతుకుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది. ఎందుకంటే అది ఎవరు తిరిగి బతకగలరు, దాన్ని అలవాటైన వాళ్ళు చిన్నప్పటి నుంచి. అది ఎవరో సాధు పొంగవులో లేకపోతే హిమాలయాలు తపస్సు చేసుకునేవాళ్ళు, అంతేకాని మనం రోజు చూసే స్వాములు కాదనమాట. వాళ్ళు ఏం తింటారని మనకందరికీ తెలుసు డాక్టర్లుగా. సో ఒక మనిషి అయిన తర్వాత మన ఫుడ్లో వెరైటీ ఉండాలి. వాళ్ళు మామూలుగా మనం ఏం తింటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం ఇడ్లీ, దోశ, చపాతి తినొచ్చు, ఒక్కొక్క రోజు దాన్ని మార్చుకొని తినొచ్చు. ఒకరోజు మీరు సాంబారు, ఈ కొర్రలు అవి తినండి, ఇంకో రోజు మామూలు వైట్ రైస్ అవి తినండి. అంటే మీకు ఆకలి అయినప్పుడే తినండి, అది నేను చెప్పదలుచుకుంది. అంతేగాని ఎవరో ఇచ్చారు, ఫ్రెండ్ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, బిస్కెట్లు ఇచ్చారంటే మాటికి నోట్లు వేసుకుంటుంటే అది ఫైనల్గా ఏదైనా సరే ఇందాక మనం అనుకున్నట్టు గ్లూకోజ్గా మారి షుగర్ అనే దానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈ బ్రౌన్ రైస్ అంటే ఏంటి సార్? బ్రౌన్ రైస్ గురించి చెప్పండి. అదే కలర్ బ్రౌన్ రైస్ అంటే మనకు తెలిసిందే అండి. దాన్ని సరిగ్గా ఫస్ట్ మనకి దాన్ని పాలిష్ చేస్తారనమాట. వైట్ రైస్ అనేది పాలిష్ చేస్తారు. సో సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్, ఇంకెన్ని పాలిష్ అనే కావచ్చు. ఎంత తక్కువ పాలిష్ చేస్తే అదే ముడి బియ్యం అనమాట. అంటే దానిపైన మనకు లేయర్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా షుగర్ పెరిగే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుందని సింగిల్ పాలిష్ అటువంటివి తినమంటారు. అస్సలు పాలిష్ చేయందని మీరు అన్నట్లు బ్రౌన్ రైస్ అంటారు అనమాట. ఓన్లీ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఎస్. సో బ్రౌన్ రైస్, వైట్ రైస్ సపరేట్ కాదనమాట. కానీ రోజు బ్రౌన్ రైస్ తింటే ఏమవుతుందంటే, అది కూడా చూస్తుంటాం అనమాట, కడుపు ఉబ్బరిస్తూ ఉంటుంది.
ఎందుకంటే లోపల ఫైబర్గా ఫామ్ అయ్యి అది కొంచెం గ్యాస్ వస్తూ ఉంటుంది అనమాట. మరి అది కూడా తినదంటే ఇట్లా సార్? కరెక్టే, ఏదైనా సరే కొంచెం కొంచెంగా తినాలి. మనకి శరీరం తగ్గట్టు మనం ఎంత అరాయించగలమో అంతే తీసుకోవాలి. అంతేకాని వాళ్ళు ఎవరో చెప్పారని రోజు మనం మీరు అన్నట్లు ఇళ్ళంతా బస్తాలతో నింపేస్తే ఈ సాములు ఈ కొర్రలతో కష్టం అవుతుంది అనమాట. ఏ తిన్నా కూడా మితంగా తినాలి. ప్రపంచంలో మనం ఉండేటి మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఫుడ్ క్వాంటిటీగా మనకి ఏదైతే మనకి ప్రకృతి వరదాయినికి దొరికిందో వాటిలన్నింటినీ మనం ఆస్వాదించాలి. 5 రోజు కొంచెం రైస్ తినండి. మా పేషెంట్స్ కూడా అదే చెప్తాను నేను. వైట్ రైస్ తినొచ్చు, కానీ ఎప్పుడు ఎంత తినొచ్చు? అది మీకు ఆకలైనప్పుడు, ఎంత తింటే మీకు లోపల సెటైటీ అంటే నాకు సరిపోయిన అనిపించినప్పుడు అంతవరకు తినాలి. ఎక్కువ తినద్దు. అది ఏది అనేది ఎవరికి కూడా గ్రహించుకోవాలి. అంతే కదా. 3 పూటలు తినొచ్చు సార్ రైస్? 3 పూటలు కూడా తినొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ లైక్ మన ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ సైకిల్ అండి. మీరు సైకిల్ అన్నీ నేర్చుకుంటారు, కార్ నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారు? ఒక యూట్యూబ్ వీడియో పెడితేనో లేకపోతే ఇట్లా పెట్టి తీరి చెప్తే రాదు, కింద మీద పడి మనమే నేర్చుకుంటాం. సో అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అట్లాగే ఈ ఫుడ్ అనేది కూడా మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంతవరకు సరిపోయింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఇంటర్వ్యూ ముందు ఎవరో తీసుకొచ్చి కాఫీ ఇచ్చారు, నాకు నచ్చలేదు, నాకు వద్దని చెప్పాను. ఇంకా మొమాటం కొద్దీ తాగుతూ ఉంటే ఇంకా చెప్పే వాళ్ళకి చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏమి. మొమాటం కొద్ది తాగినా సార్ పొద్దు నుంచి నాకు కూడా వచ్చేసిందా షుగర్? అట్లా అనుకోవడానికి లేదు. కాకపోతే ఎందుకు తాగుతానని గ్రహించుకోవాలి మనం. అంటే మనం ఎందుకు తాగుతుంటే అవతల సాటిస్ఫై ఫీల్ అవుతారు. కరెక్ట్, మంచి మాట వాడు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు బాధపడితే మనకెందుకు, మన బాడీ బాధపడాలి. కాబట్టి మా పేషెంట్ కూడా ఏం చెప్తాను అంటే బీ సెల్ఫిష్ అని చెప్తాను. బీ సెల్ఫిష్ అంటే స్వార్థంగా ఉండు అని. నీ గురించి నీ హెల్త్ గురించి నువ్వు స్వార్థంగా ఉండమని చెప్తాను అనమాట. నీ ఆరోగ్యం గురించి నువ్వు పట్టించుకో. ఎందుకంటే మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకుంటే పక్కన వాళ్ళ గురించి మనం చూసుకోగలం. యాజ్ ఏ డాక్టర్ నేనే జబ్బు పడి ఉన్నాను అనుకోండి, నేను మిమ్మల్ని ఏం ట్రీట్ చేయగలను, మీకేం ట్రీట్మెంట్ అందించగలను. సేమ్ ఈ అనాలజీ మనం ఫ్లైట్స్లో కూడా తీసుకోవచ్చు. ఫ్లైట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఫస్ట్ ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో పైనుంచి ఆక్సిజన్ మార్కులు జారితే ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకోండి, తర్వాత పక్కన వాళ్ళు పెట్టమని చెప్తుంటారు. ఎందుకు చెప్తారు? ఒకసారి ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది. తక్కువైనప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదనమాట. సో మనం మాస్క్ పెట్టుకోకుండా అవతలకి మాస్క్ పెట్టడం వాళ్ళ గొంతు నొక్కుతాం మనకు తెలియదు అది. ఇప్పుడు మీరు ఈ మధ్య మంజుమాల్ బాయ్ సినిమా చూస్తుంటారు. మంజుమాల్ బాయ్స్ గోహలో పడిపోయి ఉంటాడు. వాళ్ళని మళ్ళీ కాపాడడానికి వాళ్ళ ఫ్రెండ్ ఒకటి దిగుతాడు. దాదాపు సినిమా సెకండ్ హాఫ్ దాకా వస్తుంది అనమాట. దిగిన తర్వాత ఏమవుతుంది, అంతా చీకటిగా ఉంటుంది, అక్కడ డంజన్గా ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉండదు అనమాట. వాడిని సేవ్ చేయడానికి వాడి దగ్గర పోకుండా వాడేం చేస్తే వీడి గొంతు పట్టుకుంటాడు, ఎవడరా నువ్వు అని గొంతు పట్టుకుంటాడు. అవును, అది టిపికల్ అనమాట. ఎందుకంటే అంత లోయల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అందనప్పుడు ఎవరు మనల్ని కాపాడుతున్నారు, ఎవరు మనకి శత్రువులు, మనం ఏం చేస్తున్నాం. సేమ్ ఇదే అనాలజీ మనకి ఇక్కడ అప్లై అవుతుంది. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి హెల్తీ. అంటే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటే మనం అవతలకి సహాయం చేయగలం, అంతే.